సహాయక మహిళా సంఘాలకు శుభవార్త. నేడు రాష్ట్ర వ్యాప్తంగా వడ్డీ లేని రుణాలను అందించనుంది సర్కార్. దీనికి గాను 304 కోట్ల రూపాయలను ఆర్థిక శాఖ విడుదల చేసింది. మొత్తంగా 3,57,098 గ్రామీణ మహిళా స్వయం సహాయక సంఘాల ఖాతాల్లో 304 కోట్లు జమ చేయనున్నారు. ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో నియోజకవర్గాల్లో పంపిణీ చేయనున్నారు. దీనిపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు డిప్యూటీ సీఎం భట్టి. మంత్రులు ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకోవాలని సీఎస్కు ఆదేశించారు. ఉదయం 11 గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి వడ్డీ లేని రుణాలను పంపిణీ చేయనున్నారు. ఇవాళ గోదావరి పుష్కరాలపై అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష చేయనున్నారు. పుష్కరాలకు సంబంధించి దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో అధికారులతో ప్రిలిమినరీ మీటింగ్ జరపనున్నారు. దీంతో శానిటేషన్, హెల్త్, మున్సిపల్ వర్క్స్ ఇతర అంశాలపై కూడా సీఎం సమీక్ష చేయనున్నారు. ఇప్పటికే గోదావరి పుష్కరాలపై అధికారులతో కమిటీ ఏర్పాటు చేసింది సర్కార్. ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా నేడు అయోధ్యలోని రామమందిరంలో ధ్వజారోహణ కార్యక్రమం జరగనుంది. ఆలయ శిఖరంపై 22 అడుగుల కాషాయ జెండాను ఎగురవేయడం ద్వారా ధ్వజారోహణ పూర్తవుతుంది. ఆలయ నిర్మాణం పూర్తయినందుకు సంకేతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించున్నారు. ధ్వజారోహణ కోసం ఆలయంలో ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ప్రధాని పర్యటనతో అయోధ్య పరిసరాల్లో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు అధికారులు. నేటి నుంచి 3 రోజుల పాటు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పులివెందులలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం పులివెందులకు చేరుకుని క్యాంప్ ఆఫీసులో రాత్రి 7 గంటల వరకు ప్రజాదర్బార్ని నిర్వహించనున్నారు. 3 రోజుల పర్యటనలో వైఎస్ జగన్ ఇటీవల పులివెందులలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ క్యాడర్కు దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది. రీసెంట్ గా వైసీపీ కార్యకర్తలు, నాయకులపై నమోదైన కేసులపై కూడా వైఎస్ జగన్ మాట్లాడే ఛాన్స్ ఉంది. జగన్ పర్యటన నేపథ్యంలో పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. దశాబ్దాలుగా కొడంగల్ నిర్లక్ష్యానికి గురైందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాబోయే 10 ఏళ్లు ఇందిరమ్మ పాలన సాగుతుందని, ఈలోపు మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందామన్నారు. దీనికి రాజకీయాలకు అతీతంగా ముందుకెళ్లాలన్నారు సీఎం రేవంత్. రాజకీయాలకు అతీతంగా కొడంగల్ అభివృద్ధి చేసుకుంటామన్న సందేశాన్ని దేశానికి ఇవ్వాలని ఉందన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి ఆడబిడ్డలు అండగా నిలవాలని కోరారు సీఎం. ఆడబిడ్డలు ఓటేసి గెలిపిస్తే అభివృద్ధికి డోకా లేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ హైకోర్టులో నేడు విచారణకు వచ్చే అవకాశం ఉంది. స్థానిక ఎన్నికలు త్వరగా నిర్వహించాలని దాఖలైన పిటిషన్పై హైకోర్టు విచారణ జరపనుంది. స్థానిక ఎన్నికలకు సిద్ధమని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్ సంఘం హైకోర్టుకు తెలిపింది. ఈ క్రమంలో హైకోర్టు నిర్ణయం వెలువరిస్తే ఆ నిర్ణయం ఆధారంగా ఎన్నికలపై డిసిషన్ తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. గ్లోబల్ సమిట్ లో రాష్ట్ర ప్రగతిని వివరిస్తామన్నారు తెలంగాణ సీఎస్ రామకృష్ణారావు. ఫ్యూచర్ సిటీ వేదికగా డిసెంబర్ 8, 9 తేదీల్లో జరగబోయే ఈ సమిట్ కు విదేశీ ప్రతినిధులతో పాటు 30 ఎంబసీల ప్రతినిధులు వస్తారని చెప్పారు. విజన్ డాక్యుమెంట్లను సైతం విడుదల చేస్తామన్నారు. హైదరాబాద్ కోకాపేటలో భూమికి మరొకసారి రికార్డు ధర పలికింది. హెచ్ఎండిఏ నిర్వహించిన వేలంలో ఎకరం 137.25 కోట్ల రూపాయలకు అమ్ముడైపోయింది. ప్లాట్ నంబర్ 17, 18 స్థలాలకు వేలం నిర్వహించింది హెచ్ఎండిఏ. 17వ ప్లాట్లో 4.59 ఎకరాలు ఉండగా ఫ్లాట్ నంబర్ 18లో 5.31 ఎకరాలున్నాయి. మొత్తం 9.9 ఎకరాలకు వేలం నిర్వహించగా 1,355 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది.
హైదరాబాద్ సాలిబండలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఎలక్ట్రానిక్స్ షోరూంలో మంటలు అంటుకున్నాయి. మంటల ధాటికి ఎలక్ట్రానిక్ వస్తువులు పేలడంతో చుట్టుపక్కల నివాస ప్రాంతాల వారిని ఖాళీ చేయించారు అధికారులు. మంటలు ఇతర భవనాలకు వ్యాపించకుండా చర్యలు చేపట్టారు. 4 ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అగ్ని ప్రమాదం జరిగిన టైంలో సిబ్బంది షాపులోనే ఉన్నారు. షాపులో ఉన్న సిబ్బందికి తీవ్ర గాయాలు కాగా బాధితులను ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ సనత్ నగర్ ఈఎస్ఐ హాస్పిటల్లో సెంట్రింగ్ కూలి ఒకరు చనిపోగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రిలో రిపేర్లు చేస్తూ ఉండగా స్లాబ్ పెచ్చులు ఊడిపడ్డాయి. దీంతో శిథిలాల కింద చిక్కుకుని 3 కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఎమర్జెన్సీ వార్డులో జరిగింది ఘటన. ఐబొమ్మ రవి కస్టడీ క్లోజ్ అయింది. నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు సిసిఎస్ పోలీసులు. మరో కేసులో కస్టడీలోకి తీసుకునేందుకు సైబర్ క్రైమ్ పోలీసులు రెడీ అవుతున్నారు. ఇప్పటికే పీటీ వారెంట్ కూడా దాఖలు చేస్తారు. ఈ 5 రోజుల కస్టడీలో కీలక విషయాలను రాబట్టారు పోలీసులు. ఐబొమ్మ పపం లాంటి పైరసీ సైట్లను ఒక్కడే నిర్వహించినట్లుగా గుర్తించారు. 5 ఏళ్లలో 100 కోట్ల రూపాయల వరకు సంపాదించినట్టుగా నిర్ధారించారు. ఇందులో 30 కోట్ల రూపాయలకు సంబంధించి బ్యాంకు లావాదేవీలను సేకరించారు సిసిఎస్ పోలీసులు. టెలిగ్రామ్ యాప్ల ద్వారా పైరసీ సినిమాలు కొనుగోలు చేసి డాలర్ల రూపంలో డబ్బులు చెల్లింపులు చేసినట్లుగా గుర్తించారు. బెట్టింగ్ గేమింగ్ యాప్స్ కి డైరెక్ట్ లింక్ అయ్యే లావాదేవీలు తయారు చేశాడని, వాటిని ప్రమోట్ చేసినట్లుగా ఆధారాలను సేకరించారు. యాడ్స్, ఇతర బెట్టింగ్ గేమింగ్ యాప్స్ ప్రమోషన్స్ ద్వారా వచ్చిన డబ్బును ఇండియాలో ఉన్న ఐడిఎఫ్సి బ్యాంకుకు నిధులు మళ్లించినట్లుగా గుర్తించారు. ఖమ్మం నగరంలోని శ్రీ చైతన్య కాలేజీ పలు బ్రాంచుల్లో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. హాస్టల్, కాలేజీ ఫీజులు లక్షల్లో వసూలు చేస్తూ సరైన ఆహారం అందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులకు మద్దతుగా విద్యార్థి సంఘాల నాయకులు చేరుకుని నినాదాలు చేశారు. ఆహారం ఉన్న ప్లేట్లను విసిరికొట్టి ఖాళీ ప్లేట్లతో నిరసన తెలిపారు. విద్యార్థులు ఆందోళన చేస్తూ ప్రధాన రహదారి మీదుగా రావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసులు పెద్ద ఎత్తున చేరుకుని విద్యార్థులకు సర్ది చెప్పి కాలేజీ లోపలికి పంపించి ట్రాఫిక్ ని క్లియర్ చేశారు. అయినప్పటికీ విద్యార్థులు తమ న్యాయమైన ఆహారం అందించాలని మరొకసారి ఆందోళన చేస్తూ ఉండడంతో కాలేజీ యాజమాన్యం వచ్చి విద్యార్థులకు దీనిపై హామీనివ్వడంతో వివాదం సద్దుమణిగింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా లక్ష్మారెడ్డిపల్లిలో 25 లక్షలతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ఎమ్మెల్యే గంట సత్యనారాయణరావు ప్రారంభించారు. గ్రామంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు కావాల్సిన నిధులను మంజూరు చేసినట్లుగా ఎమ్మెల్యే తెలిపారు. మోరంచవాగు పొలాలకు వెళ్లే రహదారి నిర్మాణానికి వెంటనే అంచనాలు చేపట్టి నిధులు మంజూరు చేసి పూర్తి చేస్తామని హామీనిచ్చారు. వీటితో పాటు శ్రీ అభనాంజనేయ స్వామి సహిత రామలింగేశ్వర స్వామి ఆలయ గర్భగుడి నిర్మాణానికి 20 లక్షల రూపాయలు మంజూరయ్యాయని, త్వరలోనే ఆ పనులు కూడా పూర్తి చేయిస్తామన్నారు. రాబోయే స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్లను గెలిపించి నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమ పథకాలను ముందుకు తీసుకెళ్లడానికి ఓటర్లందరూ తోడ్పడాలని పిలుపునిచ్చారు. కొమరంభీం జిల్లా కాకసనగర్లో నగలు శుభ్రం చేస్తామని నగలు దోచుకెళ్లారు దొంగలు. ఇండస్ట్రియల్ ఏరియాలో ఓ ఇంట్లోకి 2 వ్యక్తులు వచ్చి నగలు శుభ్రం చేస్తామని నమ్మబలికారు. మొదట వెండి వస్తువు శుభ్రం చేసి తర్వాత మహిళ మెడలోని బంగారు చైను, చెవి కమ్మలు శుభ్రం చేస్తామని చెప్పారు. ఒక డబ్బాలో లిక్విడ్ కలిపి దానిలో బంగారం వేసి శుభ్రం చేస్తూ తాగడానికి నీళ్లు కావాలన్నారు. ఆ మాటను నమ్మిన మహిళ లోపలికి వెళ్లి వచ్చేసరికి బంగారంతో ఉడాయించారు. దోచుకెళ్లిన బంగారం 2 తులాలుంటుందని బాధితులకు తెలిపింది. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేస్తున్నారు. ఏపీలో ప్రతి కుటుంబం ఒక యూనిట్ గా ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ని అమలు చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. కుటుంబ సాధికారత కోసం ఈ వ్యవస్థను వినియోగించాలని సూచించారు. సచివాలయంలో ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్ పై చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, పౌర సేవల్ని ప్రభుత్వ శాఖల వద్దున్న సమాచారాన్ని క్రోడీకరించి పర్యవేక్షించాలని, వచ్చే ఏడాది జూన్లోగా స్మార్ట్ ఫ్యామిలీ కార్డుని జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ ఒక్క కార్డు ద్వారానే అన్ని వివరాలు తెలిసేలా రూపొందించాలని అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 30 నుంచి వైకుంఠ ద్వార దర్శనాలు జరగనున్నాయి. వచ్చే ఏడాది జనవరి 8వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనాలకు టీటీడీ అనుమతించనుంది. అయితే మొదటి 3 రోజులు సర్వదర్శనం భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతిస్తారు. సర్వదర్శనం భక్తులకు ఆన్లైన్లో డిప్ ద్వారా టోకెన్లు జారీ చేయనుంది టీటీడీ. కాగా 10 రోజుల్లో 8 లక్షల మంది భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించేలా ఏర్పాట్లు చేస్తోంది టీటీడీ. బాపట్ల జిల్లా చీరాలలో దొంగలు రెచ్చిపోతున్నారు. ఏకకాలంలో పట్టణంలో 2 ఇళ్లలో చోరీలు చేశారు. గాంధీనగర్ పంచాయతీలో వెంకటేశ్వర్లకు చెందిన ఇంటితో పాటు పట్టణంలోని విఠల్ నగర్లో ఓ ఇంటిలో ఏకకాలంలో జరిగిన దొంగతనాలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. 2 ఇళ్లలో జరిగిన ఈ చోరీలలో ₹1,00,000 నగదుతో పాటు 4 సవర్ల బంగారం ఆభరణాలు మాయమయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు ఘటనా స్థలాలకు పోలీసులు చేరుకుని విచారణ చేపట్టారు. చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాల ద్వారా దొంగలను గుర్తించేందుకు ట్రై చేస్తున్నారు. మరోపక్క క్లూస్ టీం రంగంలోకి దిగి వేలముద్రలను సేకరించారు. కాకినాడ జిల్లా జంగంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నియోజకవర్గంలో వివాహం చేసుకున్న 434 కుటుంబాలకు పెళ్లి కానుకగా ఒక్కొక్క కుటుంబానికి 20,000 చొప్పున అందించారు. పెళ్లి కూతురు తల్లిదండ్రులకి జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ తరపున ఈ కానుకను అందించారు. 434 మందికి ₹86,80,000 చెక్కులను అందజేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కురగల్లు పీఎస్ఈఎస్ సీఈఓ రమేష్ బాబు నకిలీ బాండ్లతో రైతులకు కుచ్చుటోపీ పెట్టాడు. ₹1,00,00,000 వసూలు చేసి నకిలీ బాండ్లను అంటగట్టాడు. దీంతో రైతులు మంగళగిరి జీడీసీసీ బ్యాంకు వద్ద ఆందోళనకు దిగారు. రైతులకు ఇచ్చిన నకిలీ బాండ్లను అధికారులు సేకరించి విచారణ మొదలుపెట్టారు. కర్నూలు జిల్లాలో జల సమర దీక్ష చేపట్టారు. గన్రేవుల ప్రాజెక్టు నిర్మించాలని కర్నూలు ప్రగతి సమితి శ్రీహర్ష ఆధ్వర్యంలో ఈ దీక్ష జరిగింది. రాజ్ విహార్ నుంచి ధర్నా చౌక్ వరకు రైతులు, యువకులు, విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. కర్నూలు ప్రగతి సమితి దీక్షకు పలు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు మద్దతును ప్రకటించాయి. తిరుపతి జిల్లా చంద్రగిరిలో నిర్వహించిన హాకీ రాష్ట్ర స్థాయి జట్టు ఎంపికపై పెద్ద దుమారం రేగింది. సెలక్షన్లో సిఫార్సులకు ప్రాధాన్యతనిచ్చి ప్రతిభున్న కొంతమంది ప్లేయర్స్ ని పక్కకు నెట్టేశారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. అర్హత సాధించిన వారికి అవకాశం ఇవ్వకపోవడంతో హాకీ క్రీడాకారులు తీవ్ర ఆగ్రహంతో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. రాష్ట్ర జట్టుకు ముందుగా నమోదు చేసిన పేర్లను తొలగించారని, రాజకీయ నాయకుల సిఫార్సుల ఆధారంగా జాబితా మార్చేశారంటూ క్రీడాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కృష్ణా జిల్లాకు చెందిన క్రీడాకారులు ప్రత్యేకంగా నిరసనకు దిగారు. ఇద్దరు ఉత్తమ ప్లేయర్లైన రుత్విక్, ఇంద్రజలకు అన్యాయం జరిగిందని తీవ్రంగా ఆరోపిస్తూ వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఎంపిక ప్రక్రియలో పారదర్శకత లేకుండా సంఘం సూచనలను కూడా పట్టించుకోలేదని క్రీడాకారులు అంటున్నారు. ఢిల్లీలో రోజురోజుకి పెరిగిపోతున్న కాలుష్య తీవ్రత, హోరెత్తుతున్న నిరసనల దృష్ట్యా ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. చలికాలంలో నగరం గ్యాస్ ఛాంబర్లా మారిన వేళ ప్రైవేట్ కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఇవ్వాలని ఆదేశించింది. తమ ఉద్యోగుల్లో సగం మందిని ఇంటి నుంచి పనిచేసేలా, మిగతా సగం మంది ఆఫీస్కు వచ్చేలా చూడాలని ఆయా సంస్థలను కోరింది సర్కార్. ప్రస్తుత పరిస్థితుల్లో తప్పనిసరిగా ఈ నియమాన్ని పాటించాలని సదరు సంస్థలకు ఢిల్లీ గవర్నమెంట్ తేల్చి చెప్పేసింది. భారత నౌకాదళం తన అమ్ముల పదిలో మరొక శక్తివంతమైన ఆయుధాన్ని చేర్చుకుంది. తీర ప్రాంతాల్లో శత్రు జలంతర్గాములను గుర్తించి వాటిని ధ్వంసం చేయడమే లక్ష్యంగా రూపొందించిన మాహో శ్రేణిలోని తొలి యుద్ధ నౌక ఐఎన్ఎస్ మాహోను లాంఛనంగా ప్రారంభించింది. అత్యాధునిక సాంకేతికతతో కూడిన ఈ యాంటీ సబ్మరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ రాకతో భారత తీర రక్షణ సామర్థ్యం, జలంతర్గాములను వేటాడే శక్తి గణనీయంగా పెరగనుంది. దీనిని దేశీయంగా నిర్మించిన సరికొత్త తరం తీర ప్రాంత యుద్ధ నౌకగా నేవీ అభివర్ణించింది. ఇందులో 80% పైగా స్వదేశీ పరికరాలు, సాంకేతికతను వినియోగించారు. కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ దీన్ని నిర్మించింది.
గుజరాత్ అహ్మదాబాద్లో ఆక్రమణల తొలగింపు ప్రక్రియ కొనసాగుతుంది. ఇసాన్పూర్లోని రాంబాడి చెరువును ఆక్రమించి అక్రమ నిర్మాణాలు వెలిశాయి. దాదాపు 1000 అక్రమ నిర్మాణాలను గుర్తించిన మున్సిపల్ అధికారులు వాటిని తొలగిస్తున్నారు. చెరువును ఆక్రమించి 950 ఇళ్లు, 27 వాణిజ్య సముదాయాలను నిర్మించారు. అలాగే చెరువు చుట్టూ కొన్ని మతపరమైన నిర్మాణాలు అక్రమంగా వెలిశాయి. ఆక్రమణను గుర్తించిన అధికారులు గత 2 నెలల్లో 3 సార్లు నోటీసులు జారీ చేశారు. పదే హెచ్చరిస్తున్న చాలా మంది ఇళ్లలో నివసిస్తూనే ఉన్నారు. దీంతో ఏఎంసీ అధికారులు భారీ స్థాయిలో కూల్చివేత కార్యక్రమాన్ని చేపట్టాల్సి వచ్చింది. తమిళనాడులోని టెన్కాసీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టెన్కాసీ కడయనల్లూరు దగ్గర ఎదురుగా వచ్చిన 2 ప్రైవేట్ బస్సులు ఢీకొట్టాయి. ఈ ఘటనలో స్పాట్లోనే 6 మృతి చెందారు. 35 మందికి గాయాలయ్యాయి. మృతుల్లో చిన్నారులు, మహిళలున్నారు. గాయపడ్డ వారిని టెన్కాసీ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. మృతుల వివరాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. ప్రమాద ధాటికి 2 బస్సుల ముందు భాగాలు నుజ్జునుజ్జయ్యాయి. ప్రమాదానికి అతివేగమే కారణమని అనుమానిస్తున్నారు.